ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు మెంతికూర ఎగ్ ఇలా వండారంటే నీచు వాసన అనేది ఏమాత్రం రాదండి. చపాతీలోకైనా రైస్లోకైనా ఎలా తిన్నా కూడా సూపర్ కాంబినేషన్ కర్రీ అండి ఇది. మెంతికూర ఎగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలు వేసుకోకపోతే ఆయిల్లో వేయగానే చిట్లి మీద పడే అవకాశం ఉంటుంది. సో పొట్టు తీసే వేసుకోవాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం కదా, మనకి వెల్లుల్లిపాయల ఫ్లేవరే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాల్సిన అవసరం ఉండదండి. నెక్స్ట్ మనమైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు మనము ఎంత ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకి అంత ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఉల్లిపాయలు త్వరగా ఉడకడం కోసం మూత పెట్టేసి ఉడికించేసాను. ఇక్కడ మనం మూత తీసి చెక్ చేస్తే కనుక ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతికూరను కూడా వేసుకోవాలి. మెంతికూర వేసుకున్నాం కదా, ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. మెంతికూర చక్కగా ఫ్రై చేస్తే చేదు అనేది ఏమాత్రం ఉండదండి. ఇక్కడ మనం వీడియోలో గమనిస్తున్నాం కదా, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. మెంతికూర ఈ విధంగా మెల్ట్ అయిపోయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కర్రీ మొత్తానికి సరిపడే సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే స్పూన్నర కారం అయితే వేస్తున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ధనియాలు, లవంగాలు, యాలకులు కలిపి గ్రైండ్ చేసి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నేను ఎలాంటి నాన్ వెజ్ కర్రీలోకైనా వెజ్ కర్రీలోకైనా ఇదే మసాలా వాడుతూ ఉంటాను. ఎక్కువ ఘాటుగా ఉండకుండా రుచిగా ఉంటుంది కర్రీ ఏదైనా కూడా. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలని చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ కర్రీకి ఇంకొంచెం గ్రేవీ యాడ్ అయితే కర్రీ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 4 టమాటోలు తీసుకున్నానండి. 4 టమాటోలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఈ విధంగా వేసేసుకొని కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 4 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేయండి. ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక టమాటో కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఎక్కడ మనకి టమాటాలు కనబడట్లేదు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా మనము ఉడికించిన ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకొని వేసుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు అయితే కుక్ చేసేయండి, సరిపోతుంది. ఇందులోకి మనము కొత్తిమీర కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎగ్లోకి. వేడి వేడి అన్నంలోకి తిన్నా బాగుంటుంది, రోటీస్లోకి తిన్నా బాగుంటుంది. సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ చూపించాను కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.